కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి పేకాట, దాన్ని కూడా వదల. పేకాటలో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని స్పోర్ట్స్ ని ఆథరైజ్డ్ గా తీసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో వన్ ఆఫ్ ద స్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద స్పోర్ట్. ఇందులోని మీకు విషయం తెలియదు ఏంటంటే ఏషియన్ గేమ్స్ లో కూడా వీటిని పెట్టారు తెలుసా మీకు? అందులో ఇండియా వాడికి ఒక బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది తెలుసా అది మీకు? బ్రిడ్జ్ స్పోర్ట్స్ లో. మీకు ఇంకో విషయం, ఏ స్పోర్ట్స్ అయినా ఎప్పుడైనా ఎందులోనైనా అలో చేయొచ్చు. అంటే ఈ రోజు ఎందుకు పెట్టారు, ఎందుకు చేయాలి, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని చేసిన దాన్ని ఈ రోజు ఇంప్లిమెంట్ చెయ్యాలి. కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చిన అథారిటేటివ్ లిస్ట్ లో అది ఉంది. వీటితో పాటు చాలా గేమ్స్ ఉన్నాయి అందులోని, స్పోర్ట్స్ తో పాటు చాలా గేమ్స్ ఉన్నాయి అందులోని. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు పేకాట ఆడినోడికి టీచర్ ఉద్యోగం ఇస్తారు. పేకాట ఆడినోడికి టీచర్ ఉద్యోగం ఇచ్చామా లేదా అన్న తర్వాత క్వశ్చన్, టీచర్ ఉద్యోగం వచ్చినోని తీసుకెళ్లి బ్రాంతి షాపుల ముందు నిలబెట్టావే, దాని గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదు వీళ్ళు? దాని గురించి సమాధానం చెప్పాలి కదా. ఇక టీచరే అవ్వలేదు, వాళ్ళ గురించి మేము మాట్లాడతాం. టీచర్ అయ్యి ఒక ప్రొఫెషనల్ ఉద్యోగంలో ఉండి, ఒక గౌరవప్రదమైన ప్రొఫెషన్ లో ఉండి, ఈ రోజు వెళ్ళి బ్రాంతి షాపుల ముందు కూర్చోబెట్టి వాళ్ళ రాజకీయాల కింద ఉపయోగించుకునే పరిస్థితులు కనిపించలేదా ఈ రోజు?